హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనం టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు నేను ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను డైలీ ఒక పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు ఆ పోస్ట్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను అన్నెసెసరీగా ఏది పెట్టడం లేదు. 99% ఇఫ్ ఇన్ కేస్ ఛాన్స్ ఉంది ఎగ్జామ్‌లో అడిగేదానికి, ఇన్ కేస్ కూడా అనకూడదు గానీ 95% వాటిల్లో రిపీటెడే వస్తాయి. అంటే ఫారెస్ట్రీ సిలబస్ చెప్పాలంటే చాలా లిమిటెడ్ అండి. సో, తిప్పించి మళ్ళిచ్చి అవే రావడం జరుగుతుంది. సో, ఆ పాయింట్స్ అనేది నా పోస్ట్ మీరు గాని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆ పోస్ట్‌లనేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే రిమెంబర్ చేసుకునేదానికి అంటే ఎగ్జామ్ ముందు రిమెంబర్ చేసుకొని వెళ్ళడానికి పెట్టే ప్రతి పాయింట్ నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. మీరు ప్లీజ్ ఆ వీడియో అవి చూడండి. వీడియోస్ మీరు చూసినా చూడకపోయినా ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకునే స్టామినా మీకుందనుకోండి. సో, నా వీడియోస్ చూడాల్సిన అవసరం గూడా లేదు. బట్ మీరు ఎంత చదివినా పోస్ట్ అనేది మాత్రం చూడండి. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేసి కింద కమెంట్స్ చేయండి. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే. లేదు ఇంకేమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీకు పర్టిక్యులర్‌గా ఏం కావాలి ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి. అలాంటప్పుడు కింద కామెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. సో, అకార్డింగ్‌లీ నేను నోట్స్ అనేది అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇంకెందుకు ఈరోజు మనం డిస్కషన్‌లోకెళ్ళిపోదాం. సో, ఈరోజు బేసిక్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జనరల్ ఫారెస్ట్రీలో పేపర్ 2 అనేది ఉంది గదా! బేసిక్‌గా ఏంటంటే ఫారెస్ట్ అనేది 2 పేపర్స్‌గా కేటగరైజ్ చేశారు. పేపర్ 1, పేపర్ 2. నేను జనరల్ ఫారెస్ట్రీలో ఏ టాపిక్ నుంచి క్వెషన్స్ అడుగుతున్నారో ప్యాటర్న్ అనేది సిమిలర్ అండి. మన ప్రిలిమ్స్‌కైతే ఇలా ఏ డిఫరెన్షియేషన్ లేదు. ఈవెన్ వి కాంట్ ప్రిడిక్ట్ అండి చెప్పాలంటే ప్రిలిమ్స్‌లో. ఏ పర్టిక్యులర్ టాపిక్ నుంచి క్వెషన్స్ ఎక్కువ అడుగుతారన్నది ఇట్స్ ఇంపాసిబుల్ ఫస్ట్ థింగ్. బట్ ఒకటైతే చెప్పగలను. మనకి యూపీపీఎస్సీ లాగా లేదా ఎనీ అదర్ అంటే వేరే సర్వీసెస్ లాగా ఫారెస్ట్ సర్వీసెస్‌లో అయితే ఉండదండి. అది స్టేట్ సర్వీసెస్‌లో అయితే. మోస్ట్‌లీ ఏమంటాం కాన్సంట్రేటెడ్ పర్టిక్యులర్ టు టాపిక్కే ఉంటదండి. అంటే కాన్సెప్ట్‌కి డీవియేట్ అవ్వడు. తిప్పించి మళ్ళిచ్చి అక్కడే అడుగుతుంటాడు. సో, అదొకటి అడ్వాంటేజు. అంటే ఔట్‌సైడ్ ద బౌండరీ అనేది క్వెషన్స్ అనేది రావు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ నేనైతే వెయిటేజ్ అయితే చెప్పడం జరిగింది కదా మీకు ప్రీవియస్ వీడియోస్‌లో. దానికి ఈ వీడియోకి లింకప్ చేస్తూ ఈ ప్రీవియస్ 2022లో జరిగిన ప్రీవియస్ ఇయర్ పేపర్ అండి ఇది. సో, దీన్ని ఒకసారి వెయిటేజ్ వైస్‌గా మీకు చూపిస్తాను. సో, మీకు క్లారిటీ ఉంటది. ఫస్ట్ టైమ్ ఎవరైనా రాస్తున్నట్లయితే మీరు కూడా చూసి ఒక అంచనాకైతే రావడం జరుగుతుంది. సో, ఇది చూడండండి. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఎలా అయితే సిలబస్ అనేది ఫ్రేమ్ చేశాడో, సో, అలానే అడుగుతున్నాడండి. ఆర్డర్‌లో అడుగుతున్నాడు. సో, నేనేమనుకుంటున్నానంటే ఇది నా ఎక్స్‌పెక్టేషన్. మనకి ఏదైతే సిలబస్ ఉందో పీడీఎఫ్‌లో ఏదైతే రేంజర్ కావాలని అడిగాడో యాజ్ ఇట్ ఈస్‌గా వన్ బై వన్ మీరు చూసుకుంటా వచ్చేయండి.